వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హామీ ఇచ్చారు. కొవ్వూరు పట్టణంలోని రాజీవ్ కాలనీలో మత్స్యకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు వెనుకబడిన తరగతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి కూడా అవసరమైన చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తామని అన్నారు. రాజీవ్ కాలనీలో మత్స్యకారుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల గుర్తింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎందుకు జరగడం లేదనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. అదేవిధంగా రాజీవ్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు నిలిచిపోతుందని, దీంతో దోమల బెడత ఎక్కువగా ఉందని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పురంధేశ్వరి సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీ సమస్యతో పాటు దోమల బెడత నివారణకు చర్యలు తీసుకునేలా చూస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల్ని దశల వారీగా పరిష్కరించేందుకు అధికారులతో సమన్వయం చేసుకుంటామని స్పష్టం చేశారు. తమ సమస్యని ఓపికగా విన్న పరిష్కారానికి హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఎంపీ పురంధేశ్వరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పికి నాగేంద్ర, మురళీకృష్ణ, పరిమి రాధాకృష్ణ, ముత్యాలరావు, విజయవాణి, సాయిరాజు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛంగా పరిశుభ్రంగా మన పరిసర ప్రాంతాలు ఉంటే ఒకంత సంపూర్ణంగా అవి తొలగిపోతాయి అని చెప్పి నేను చెప్పను, కానీ ఒకంత దోమల బెడద తగ్గేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకొక విషయం నాగేంద్ర గారు ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ నీరు సరిగ్గా పారనటువంటి సందర్భంలో, నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యంలో మాకు దోమల బెడద కూడా ఎక్కువ అవుతుందని చెప్పి ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు చెప్పారు. అయితే ఇక్కడ వెంటనే ఇది అయిపోతుంది చేసేస్తాము అని ధైర్యంగా నేను చెప్పలేను, ఎందుకంటే దానికి అయ్యేటువంటి వ్యయం, ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క సహకారం ఖచ్చితంగా ఉంటేనే మనం ఆ డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశం మీద మనం ఒక పరిష్కారాన్ని మనం వెతుక్కోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి నేను ఖచ్చితంగా వారితో కూర్చొని మాట్లాడి అసలు ఎందుకు ఈ సమస్య ఉన్నది, నీరు ఎందుకు పారడం లేదు, గ్రావిటీ ఉన్నదా లేదా, నీరు ఎందుకు పారడం లేదు, ఒకవేళ వాటి మెయింటెనెన్స్ లేదా ఏమన్నా అడ్డుపడిందా, ఇటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఖచ్చితంగా సంబంధిత అధికారులతోటి మాట్లాడతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుక ఈ రోజు ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కలవడానికి గల కారణం ఏమిటంటే, ఒకటి మీ అందరూ ఆశీస్సులు పొంది అఖండమైనటువంటి మెజారిటీ తోటి మీ పార్లమెంట్ సభ్యురాలుగా నేను పార్లమెంట్ చేరుకుంటాను. దీనిలో మీ అందరి ఆశీస్సులు నాకున్నాయి. కనుక ఖచ్చితంగా ఒకసారి వచ్చి మిమ్మల్ని అందరినీ కలవాలి, చూడాలి అనేటువంటి ఆలోచనతోటి ప్రధానంగా నేను ఇక్కడికి రావాలి. దానికి తోడు నేనేమన్నా సహకారం అందించగలిగినట్లయితే ఖచ్చితంగా సహకారం అందించడానికి కృషి చేస్తాను అని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే నాగేంద్ర గారు గుర్తు చేస్తున్నారు వాటర్ ట్యాంక్ గురించి. దాని మీద కూడా నీటి సమస్య మనం మాట్లాడుకున్నప్పుడు ఖచ్చితంగా దాని మీద కూడా దృష్టి పెట్టాలి. కనుక జల్ జీవన్ మిషన్ కింద మన వాటర్ ట్యాంక్ కావాల్సినటువంటి సోర్స్ కూడా మనం వెతుక్కోవాలి. కాబట్టి ఈ అన్ని విషయాల మీద నేను దృష్టి పెడతాను అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వర్షం పడుతున్నా మీరందరూ చాలా ఓపికగా ఇక్కడ కదలకుండా ఉండి నన్ను స్వాగతించినందుకు మీ ఆడబిడ్డగా మీ అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.